వీబీజీ రామ్జీ పథకం లాంచ్ కోసం ఏపీ వచ్చిన యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తోతాపూరి మామిడి పళ్ళకి ప్రత్యేకమైన సపోర్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించారన్నమాట. 2.16 లక్షల తోతాపూరి మామిడి పళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుందని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ముందుకు వస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. చిత్తూరు జిల్లా ఈ ప్రాంతంలో తోతాపూరి మామిడికాయలు విపరీతంగా పండించారు. ఒకప్పుడు చాలా డబ్బులు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే మ్యాంగో పల్ప్, ఏదైతే మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ పల్పు చాలా ఎక్కువ కొనుక్కునే డిమాండ్ చాలా ఎక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రజల ప్రిఫరెన్స్ మారింది. మ్యాంగోస్ తిన్నామా లేదా అని కాదు, మ్యాంగోస్లో ఏ వెరైటీ ఎక్కువ తిన్నాము, ఎంత కాస్ట్లీ వెరైటీ తిన్నాం అనేది ఇప్పుడు క్వశ్చన్ అయిపోయింది. హిమాయత్ కావచ్చు, అల్ఫోన్సో కావచ్చు, కేసర్ కావచ్చు, మ్యాంగో పల్ప్ ఫిష్లో కూడా ప్రజలు చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. ఫారెన్ కంట్రీస్ కూడా చాలా స్పెసిఫిక్గా ఉన్నాయన్నమాట. తోతాపూరి మ్యాంగో పల్ప్కి డిమాండ్ తగ్గింది. తోతాపూరి మామిడి పళ్ళు అంటే ఆ పేరు ఏంటంటే, తోత అంటే చిలక ముక్కు అని, చిలక ముక్కులాగా ఉంటాయి కాబట్టి వాటిని తోతాపూరి అంటాం. చిత్తూరు జిల్లా ఆ ప్రాంతం చుట్టుపక్కల జిల్లాలో అవి చాలా ఫేమస్ అనమాట. అయితే కర్ణాటకలో కూడా సేమ్ మ్యాంగోస్ పండిస్తారు. సో కర్ణాటకలో కేజీ రూ. 4కి రూ. 3కి అమ్ముకోలేక ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అంటే కర్ణాటక ఈ డిస్ట్రిక్ట్స్లో చిత్తూరు జిల్లా బోర్డర్ ఉంటుంది కాబట్టి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి అమ్మేస్తున్నారనమాట. దాంతో చిత్తూరు జిల్లా మెజిస్ట్రేట్ కర్ణాటక నుంచి ఈ మ్యాంగోస్ ఆంధ్ర బోర్డర్లోకి రానికుండా బోర్డర్ ఆపేశారనమాట. ఇవన్నీ పక్కన పెడితే మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది అందరికి ఉంది. అంటే ఎవరైనా ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఏ వ్యాపారమైనా ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అదొక ఫండమెంటల్ రైట్ అనమాట. ఇప్పుడు కర్ణాటక నుంచి ఆంధ్రాకి ఇలాంటి మామిడి పళ్ళు బ్యాన్ చేయొచ్చా? రాకుండా ఉంచొచ్చా? ఇదే క్వెషన్. ఎందుకంటే కర్ణాటక రైతులు కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ వాల్యూకి అమ్ముతున్నారు. ఎందుకంటే కర్ణాటకలో కేజీ రూ. 2కి రూ. 3 కూడా కొనట్లేదంట. అంత కుప్పలు కుప్పలుగా పోసేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అయితే రైతులు వాటిని మార్కెట్ దాకా తీసుకెళ్ళాక ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు కూడా రాక పండించిన వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. గిట్టుబాటు ధరలు రాక ఇలాంటి పరిస్థితి. ఏదైనా సరే ఓవర్ సప్లై అయితే కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ మీద మనం డిపెండ్ అవుతాయి. ఇంతకుముందు టమాటాలు అలా అనమాట. టమాటాలు ఎక్కువ సప్లై వచ్చేసరికి ఆ టమాటా పల్ప్ కానీ, టమాటా ఇండస్ట్రీస్ కానీ చుట్టుపక్కల సరిగ్గా లేకపోవడం వల్ల, ఆ డిమాండ్ సరిగ్గా లేకపోవడం వల్ల రూపాయికి అమ్ముకోలేక, ట్రాన్స్‌పోర్టేషన్ చేయలేక రైతులు పండించిన పంటంతా అలా వదిలేసి వెళ్తారు. అదే గతి ఇప్పుడు తోతాపురి మామిడి పళ్ళకి పట్టిందనమాట. చిత్తూరు జిల్లాలో ప్రొడ్యూస్ అయ్యే మామిడి పళ్ళు చాలా టేస్ట్‌గా ఉంటాయి. అయితే ఇప్పుడు జనం చాలామంది మామిడి పళ్ళు తిన్నామా లేదా అని కాదు, వెరైటీ ఆఫ్ మామిడి పళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అదే ఇప్పుడు స్పెషాలిటీ అనమాట. ఏ వెరైటీ ఆఫ్ మామిడి పళ్ళు తిన్నావు? ఎక్కడి నుంచి తిన్నావు? బంగినపల్లి కానీ, కేసర్ కానీ, హిమాయత్ కానీ, హిమాయత్ మామిడి పళ్ళు అయితే చాలామంది ఇష్టంగా తింటారు. అదేవిధంగా అల్ఫోన్సో మ్యాంగో పల్పు అది సెపరేట్‌గా అమ్ముతారనమాట. అంటే మ్యాంగో పల్ప్ అని కాదు, ఏ మ్యాంగో పల్ప్ అని కూడా ఇక్కడ చాలా ముఖ్యం అని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు భావిస్తారు కాబట్టి, ఈ పల్ప్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఇప్పుడు తోతాపురి మ్యాంగోకి కాస్త డిమాండ్ తగ్గిందని అర్థమవుతుంది.